వేరే చోటికి వెళ్ళగానే అక్కడ స్పృహొచ్చి లారీ నుంచి దూకి తప్పించుకొని వెళ్ళిపోయాడు. వాడి సైకిల్ని ఎవరు గుద్దారట? ఎంత అడిగినా ఆ విషయం మాత్రం చెప్పలేదమ్మా. నువ్వు అడిగితేనేగా చెప్పలేదు. నేను అడుగుతానులే, నువ్విది చూసుకో. అవును, ఏం చేస్తున్నావు? ఫ్లైట్ ఇంకా పూర్తి చేయలేదు. బాగుందిరా. ఇవన్నీ ఎవరు నేర్పించారు? నేనే నేర్చుకున్నాను. అవును, ఒక విషయం అడుగుతాను, నువ్వు నిజమే చెప్పాలి. అడగండి. నీ సైకిల్ని ఎవరు గుద్దారు? మీకెవరు చెప్పారమ్మా? నీ సైకిల్ కనిపెట్టిన పోలీసోళ్ళు. అబద్ధం. మీకు అక్కే కదా చెప్పింది. లేదురా, నీ సైకిల్ని ఏదో వాహనం గుద్దిందని పోలీసు వాళ్ళు నాతో చెప్పారు. అదెవర్రా? ఇక్కడికొచ్చే సురేంద్ర కదా? ఎవరో చెప్పు నాన్నా. నేను కావాలనే గుద్దుంటే మనం జాగ్రత్తగా ఉండాలి కదా. అది ఎవరని మనం పోలీసులకి చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయించాలి. ఒక బైక్ అతను గుద్దాడు. ఎవరు? అది తెలీదు. హెల్మెట్ వేసుకొని ఉన్నాడు. మొహం చూడలేదు. కింద పడంగానే నాకు తలకి దెబ్బ తగిలింది. ఆయన నన్ను లేపి నన్ను లారీలో విసిరేసిన మాత్రం గుర్తుంది. ఆ మనిషి ఎవరో తనకి తెలుసమ్మా. భయపడి చెప్పడం లేదు. అది నీకెలా తెలుసు? నన్నే కదా వచ్చి గుద్దాడు. నాకు ఆయన ఎవరో తెలీదు. విను, అబద్ధం చెప్పకు. నీకు తెలుసంటే చెప్పు. మనం అతని మీద స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. నాకు తెలియదని చెప్తున్నాను కదా. తెలుసు, భయపడి చెప్పడం లేదు. అయితే ఇదంతా నువ్వే చెప్పవే. అమ్మా, ఇక ఆ విషయం గురించి వాడినేం అడగొద్దు. అదెవరో తెలుసుకోవాలమ్మా. ఎందుకంటే అరెస్ట్ చేయించడానికి కాదు, మనం జాగ్రత్తగా ఉండాలి. రాణి, నేను ఆయన్ని ఊరికే వదిలిపెట్టాను. సారు, మీతో ఒక విషయం చెప్పకపోతే నాకు మనశాంతే లేదు. కళ్యాణి అమ్మాయిని ఇక ట్యూషన్కి పంపించకండి. ఏమైంది? కళ్యాణి అమ్మాయి గారికి ఒంట్లో బాగోకుండా హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్పారు కదా, దానికి నిజమైన కారణం ఏంటో తెలుసా సారు? ట్యూషన్ టీచర్ వాళ్ళ అబ్బాయి మన కళ్యాణి అమ్మాయి గారిని రూమ్లో వేసి తాళం వేశాడు. అందరూ వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు తను కళ్ళు తిరిగి పడిపోయిందట. ఆ దేవుడే కాపాడాడు. లేకపోతే మన కళ్యాణి. ఇదంతా మీకెవరు చెప్పారు? కళ్యాణి స్పృహ తప్పి హాస్పిటల్ అడ్మిట్ అయిందని ప్రీతి మేడం గారే ఫోన్ చేశారు. నేను మీ అమ్మగారు కలిసి హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాకే విషయం తెలిసింది. వాడిపోయిన మొహం చూసిన కళ్యాణిని చూశాక నా గుండె తరుక్కుపోయిందనుకోండి. నేను వెంటనే తిరిగి వచ్చేసాను. అయ్యో మేడం గారు, నేను మీకేం చెప్పలేదు సార్. ఈ రోజు కళ్యాణి నిన్ను సుధా టీచర్ దగ్గర తీసుకెళ్లాలని వెయిట్ చేస్తుంది. ఇక నుండి తన ఇంటికి వెళ్ళక్కర్లేదు. అదేంట్రా, ట్యూషన్ చెప్పడానికి ఆవిడొస్తుందా ఏంటి? అక్కడ వద్దు, ఇక్కడ వద్దు. ఆవిడతో చెప్పేయండి ట్యూషన్ ఆపేశానని. విషయం ఏంటో చెప్పి వెళ్ళరా. కళ్యాణి టైర్డ్గా ఉంటే హాస్పిటల్ తీసుకువెళ్ళాననే కదా నాతో చెప్పారు. అసలు నిజంగా అక్కడ ఏం జరిగింది? లాలి చెప్పిందా? ఎవరు చెప్పారని కాదు, అలాంటి ఒక విషయం జరిగిందని నా దగ్గర ఎందుకు దాచారు? అంటే ప్రీతి ఈ విషయం నీతో చెప్పొద్దంది. ప్రమాదం ఏం జరగలేదు కదా.
ప్రాబ్లం అయి ఉంటే నాకు తను మాత్రమే ఉంది. తనకేదైనా అయితే నష్టం నాకేగా. ఒక 2 రోజులు ఏడ్చి అన్నిటినీ మీరు మర్చిపోతారు. ఒంటరివాణ్ణయ్యేది నేనే. తన్నిక నుంచి ఎక్కడికి పంపించను. నానా, మనం తినిన వెంటనే నేను పిలిచే ప్లేస్ కి వస్తానని చెప్పి ఇక్కడే కూర్చున్నారా? వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రండి. నువ్వెక్కడికి వెళ్ళబోతున్నావు? ముందుగా వెళ్ళండి, తర్వాత రెడీ అవుదాం. చెప్తేనే రెడీ అవుతాను. టీచర్ అమ్మ ఇంటికి. తను ఎవరు నీకు? సూరజ్, ఎందుకు ఇలా అరుస్తున్నావు? నువ్విందులో తలదూర్చొద్దు. నిన్నెవరింట్లో పెట్టి లాక్ చేసింది? నానా, అది మేము సాట్ ఆడుకున్నాం. నీ ప్రాణాలకు ప్రమాదం ఉన్నా, పొగరబోతులున్న ఆ ఇంటికి ఏ నమ్మకంతో నిన్ను పంపించాలి నేను? టీచర్ అమ్మా, ఆ ఇల్లు అన్నిటినీ నువ్వు మర్చిపోవాలి. ఇక నుంచి నువ్వు అక్కడికి ట్యూషన్కి వెళ్ళట్లేదు. నేను వెళ్తాను. నీ విషయాలన్నీ డిసైడ్ చేసేది నేను. స్కూలుకు కాకుండా ఇంకెక్కడికి నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. నేను టీచర్ అమ్మని చూడాలి. నేను వెళ్ళాలి. మీరు తీసుకొని వెళ్ళిపోతే శివప్రసాద్ అంకుల్ ఆటోలో వెళ్తాను. నువ్వు వెళ్ళకూడదంటే ఏమైందిరా నీకు? పిచ్చాన పట్టిందా? దాన్ని పంపించడం నీకిష్టం లేదంతేనా? అందుకు దాన్నెందుకురా బాధపడతావు? మీరు ఏని చెప్పినా నేను వెళ్తాను. లేకపోతే టీచర్ అమ్మని తీసుకురండి. నన్ను భయపెట్టించి మీరు ఇక్కడే ఉంచాలనుకుంటే చూస్తూ ఉండండి. మీరు నన్ను టీచర్ అమ్మ ఇంటికి తీసుకొని వెళ్లేదాకా నేను ఇక్కడ ఏమీ తినను. అయ్యో, రేయ్ సుమేష్, రేయ్ ఏమైంది? నా ముద్దుల తమ్ముడు, ముందు దీన్ని ఆపేసారా? వేణు కొడుకు విను ఉన్నా కదా, కనిపించకుండా పోయినవాడు సురక్షితంగా ఇంటికొచ్చాడట్రా. తీర్థయాత్రలకెళ్ళిన మన నాన్నే ఏదేదో మాయలు చేసి వాడిని తిరిగి తీసుకొచ్చాడు. ఏంటి ఇంత పెద్ద ద్రోహం జరిగింది? రేయ్, ఏమంటున్నావురా? వాడు తిరిగి వచ్చాడంటే ద్రోహం ఎలా అవుతుంది? అది కాదు. ఏం కాదు? వాడు తిరిగి దొరికిన విషయం నాన్న మనకు చెప్పలేదు చూడు. అరే, దాని గురించి నాన్న అడగనే లేదు కదరా. బాలా వాళ్ళ కూతురే నాకు ఫోన్ చేసి చెప్పింది. నా సందేహం ఏంటంటే నాన్నే వాడిని తీసుకెళ్లి ఉంటాడేమో అని. ఏంటే? పోలీస్ కేసు అవుతుందేమోనని తిరిగి తీసుకొచ్చుంటాడేమో అనుకుంటున్నా. అవును, ఒంటరిగా నడవడానికి ఆయనకు ఓపిక లేదు. ఏ సమయంలోనైనా పేలబోయే బాంబులు అంటూండి ఆయన తీసుకెళ్ళి ఉంటాడా? ఇంకా తిరిగి వచ్చిన వాడు కొన్ని విషయాలు కూడా చెప్పాడంట. వాడి సైకిల్ ని ఒక బైక్ వచ్చి గుద్దిందంట. హెల్మెట్ పెట్టుకున్న ఆ బైక్ వ్యక్తి వాడిని తీసుకెళ్లి లారీలో పడేశాడంట. ఇప్పుడు ఆ బైక్ నడిపింది ఎవరో తెలిస్తే విషయం అంతా తెలిసిపోతుంది. బాలా వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య సిఐగా ఉన్నాడంట. ఆయన తలుచుకుంటే అలా చేసిన వాడిని ఇలా పట్టేసుకుంటాడు. అయినా చిన్నపిల్లాడి మీద అంత కోపం ఉన్న ఎదవేవుడు తెలియట్లేదు. అన్నయ్య, కొంచెం జరుగు. నేను అర్జెంటుగా బయటికి వెళ్లాల్సిన పనుంది. ఇదేంట్రా ఈ మార్కు? అది గోడకి గీసుకుంది. నాకు తెలియకుండా నువ్వు తాగడం మళ్ళీ మొదలు పెట్టావు కదా? లేదు, అది రాయి మీద స్లిప్ అయింది. రేయ్, నీ పనులన్నీ అయిపోయిన తర్వాత వేణుని చూడ్డానికి వెళ్ళాలి. మన తమ్ముడు కొడుకుని ఎవడు బైక్ తో గుద్ది చంపాలనుకున్నాడో వాడిని మనం పట్టుకొని తొక్కుదిలి పెట్టాలి. సరే, నేను వెళ్ళొస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అయినా బైక్ మనిషి ఎవరై ఉంటారు? ఒకవేళ వీడే అయి ఉంటాడా? ఇద్దరూ మొండిగా ఉన్నారు. అందుకే మిమ్మల్ని రమ్మని చెప్పాను. మీరు బాధపడకండి అత్తయ్య, మేము హ్యాండిల్ చేసుకుంటాం. కళ్యాణి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. పిల్లలు ఇలా కూడా ఉంటారా? ట్యూషన్ కుదరలేదని మొండిగా ఉంది. సూరజ్ చెప్పడంలో కూడా న్యాయం ఉంది. ఇంకా ఏ ధైర్యంతో తన్ని అక్కడ పంపించగలం? ట్యూషన్కి పంపడం పంపకపోవడం ప్రాబ్లం కాదు. కళ్యాణి ఆవిడతో చాలా క్లోజ్గా ఉంది. తన్ని సడన్ గా విడదీయాలంటే ప్రాబ్లమే. అవన్నీ నాకు తెలీదు. సూరజ్తో నేను మాట్లాడతాను. లేదంటే డిప్రెషన్లో ఉన్న పాపని
పట్టించుకోకుండా అలాగే వదిలేస్తే పెద్ద సమస్య వచ్చి పడుతుంది. ఎలాగో అలా తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న గొడవ తీరిపోతే చాలు. చెప్పబోయేది ముఖ్యమైన విషయం నాకు అర్థమైంది. అందుకే కదా ప్రీతిని వదిలిపెట్టొచ్చారు. తను చెప్పాల్సింది నేను చెప్తున్నాను అంతే. ఇప్పటి వరకు కళ్యాణికి మొత్తం మీరే. ఇకపై కూడా తన పెళ్లి వరకు ఏ మార్పు ఉండదు. ఇప్పుడు ఆ ప్లేస్కి ఇంకొకరు కూడా వచ్చారు. తను తెలుసో తెలియకో అమ్మ స్థానాన్ని ఇచ్చిన సుధా టీచర్. అలాంటి ఒక రిలేషన్ని పెరగనివ్వడమే నేను చేసిన తప్పు. కళ్యాణికి కలిగే సంతోషం గురించే నేనప్పుడు ఆలోచించాను. అందుకే సుధా టీచర్ని తన అమ్మలా అనుకుంటుందని భావించే నేను అక్కడికి పంపించాను. ఇంకా కూడా అది కంటిన్యూ అయితే తిరిగి తను మనకి దక్కనంతగా ఆ బంధం పెరిగిపోతుందేమోనని నాకు భయంగా ఉంది. ఇప్పుడు ఇదొక మంచి ఛాన్స్. వాళ్ళింట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ సాకుతో తనిప్పుడు విడదీయవచ్చు. తను కొన్ని రోజులు ఏడ్చి మొండికేస్తుంది అంతే. నేనది పట్టించుకోను. కొన్ని రోజులు అది సరైపోతుంది. అది నీ నమ్మకం మాత్రమే. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన విషయం ఇది. నువ్వు ఉన్నట్టుండి కళ్యాణికి టీచర్కి ఉన్న బంధాన్ని తెంపేస్తే అది ప్రమాదం. మన కళ్యాణికి కొంచెం డిసార్డర్ ఉంది. అందుకే తనని సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాం. ట్రీట్మెంట్ కూడా చేయించాం. ఇదివరకటి కంటే కళ్యాణి ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతూ వస్తోంది. అందుకు ప్రధాన కారణం ట్రీట్మెంట్ కంటే సుధా టీచర్కి కళ్యాణికి ఉన్న అనుబంధమే. నిజం చెప్పాలంటే ఆ టీచర్ తెలుసో తెలియకో కళ్యాణి మనసుని, తన బిహేవియర్ని కంట్రోల్ చేస్తోంది. అది కూడా ఒక సైకాలజికల్ ట్రీట్మెంటే. అక్కడ అలాంటి విషయం జరిగిందని చెప్పి తన బంధాన్ని తెంపేకు. నా కూతురికి నేను మాత్రం చాలు. ఇది మొండితనం. లేదు, తన మీద నాకున్న విపరీతమైన ప్రేమ. ముందంతా తన ట్యూషన్ టీచర్ చెప్పిందంతా విని కళ్యాణిని చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. కానీ నేనిప్పుడు అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. తన మనసులో ఇప్పుడు నాకంటే తనే ఎక్కువగా ఉంది. అది సహించలేకపోతున్నాను. తను అక్కడికి వెళ్ళడం వల్ల మంచో తప్ప తప్పేం జరగలేదు. అందుకేనా ఆ అబ్బాయి తన్ని రూమ్లో లాక్ చేసింది? అది పిల్లలు ఆడుకునేటప్పుడు జరిగిన చిన్న విషయమేగా. కళ్యాణి అక్కడుందని కనిపెట్టడానికి ఒక 2 రోజులు లేట్ అయి ఉంటే ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ చిన్న విషయం ఎంత పెద్ద విషయం అయిండేది. నేం చేసింది కూడా తప్పే. తన మాటలు విని నా కూతురు అక్కడికి పంపకుండా ఉండాల్సింది. ఆ తప్పుని నేనే సరిదిద్దుకుంటాను. సూరజ్, కళ్యాణి ఇక నుంచి సుధా టీచర్ దగ్గరికి వెళ్ళకూడదని నేను చెప్తేనే కదా కోపడుతుంది. తనక్కడికి రాకూడదని వాళ్ళ టీచర్ అమ్మ చేతే చెప్పిస్తాను. సూరజ్, తొందరపడి నిర్ణయం తీసుకోకు. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం కళ్యాణి జీవితంలో ఒక పెద్ద షాక్గా మారకూడదు. కళ్యాణికి తెలియకుండా మెల్లగానే ఆ బంధాన్ని తెంపాలి. నీ కూతురు ఫ్యూచర్ ఇప్పుడు నీ చేతిలో ఉంది. జాగ్రత్తగా ఉండకపోతే జీవితాంతం తన గురించి నువ్వు బాధపడతావు. నేను సుధా టీచర్తో మాట్లాడి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాను. హలో సార్. సుధా టీచరే కదా? అవును సార్, చెప్పండి. నాకు మీ హెల్ప్ ఒకటి కావాలి. ఇప్పుడు ఇంట్లో ఉన్నారా? సారీ సార్, నేను ఒక ఎగ్జామ్కి వచ్చాను. ఎప్పుడొస్తారు? అంటే అది మధ్యాహ్నం అవుతుంది సార్. పిల్లలు స్కూల్ నుండి వచ్చే లోపల వచ్చేస్తారుగా? ష్యూర్ సార్. నేను అర్జెంటుగా మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. మీరు వచ్చిన తర్వాత నేను కూడా వస్తాను. సరే సార్.
ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి సూరజ్ సార్ వస్తున్నారంట. ఇప్పుడా? రాకుండా ఉండడానికి నేను ఒక ఎగ్జామ్కి వెళ్ళాను, తిరిగి రావడానికి మధ్యాహ్నం అవుతుందన్నాను. కానీ ఆయన 4 వస్తానన్నాడు. ముందులాగే నువ్వు కాస్త మేనేజ్ చేయవా? ఆయన మాత్రం వస్తే పర్వాలేదు, కానీ కళ్యాణి కూడా అతనితో వస్తే మీ ప్లేస్లో నేనున్నది కళ్యాణి చూస్తే పూర్తిగా చెడిపోతుంది. నేనిక్కడుంటే సూరజ్ ఏమనుకుంటాడు? నేను, ప్రీతి, నువ్వు అందరూ కలిసి చీట్ చేసామనుకుంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. మరి పిల్లలు? వాళ్ళు స్కూల్కి వెళ్ళారు కదా. వాళ్ళకి ఈరోజు లీవు. అయ్యో, అది ప్రాబ్లం అవుతుంది కదా. పర్వాలేదు, పిల్లలతో పాటు దూరంగా ఉంటాను. అక్క, అఖిలాని ఇక్కడే ఉండనివ్వండి. ఒకవేళ ఆయనతో కళ్యాణి కూడా వస్తే ఆయన మైండ్ చేంజ్ చేయడానికి కళ్యాణి ఉంటే బాగుంటుంది. మీరు వినుని తీసుకుని వెళ్ళండి, ఆ తర్వాత జరిగేది జరగనివ్వండి. ఇన్ని రోజులు మేనేజ్ చేశాం కదా, చూద్దాం. విను, నా జుట్టు ఇప్పుడు ఊడిపోయేది. మళ్ళీ జుట్టు పెరుగుతుంది. నువ్వు మిగతా వాళ్ళని కష్టపెట్టేటప్పుడు ఆ నొప్పి నీకు అర్థం కావడం లేదు. నిన్ను ఈ విధంగా చేయాలి, అప్పుడు నీకు తెలుస్తుంది. మళ్ళీ గొడవ పడ్డం మొదలు పెట్టారా? నా జుట్టు పట్టుకొని లాగాడమ్మా. నేనేం చేయలేదు. నువ్వు ఏం చేస్తావని నాకు తెలుసులే. సరే, ఈ పని నేను చేస్తానులే, నువ్వు వెళ్ళి చదువు. మరి నేను, తమ్ముడు జెన్సీ సిస్టర్ ఇంటికి షర్ట్కి ఆదివ్వడానికి వెళ్ళాలి. నేను వస్తానమ్మా. నానమ్మ ఒంటరిగా ఉన్నారు కదా, వీడికి మెషర్మెంట్స్ తీసుకుని యూనిఫామ్ క్లాత్ కూడా కొనాలి. నా యూనిఫామ్ షర్ట్ లో చేతులన్నీ చినిగిపోయి యాలాడుతున్నాయి తెలుసా. అందుకేగా కుట్టించడానికి వెళుతున్నావు. కాసేపట్లో సితారా ఆంటీ వస్తుంది. అయితే నేను ఇక్కడే ఉంటానమ్మా. అవును, మనం ఎప్పుడు బయలుదేరిపోతున్నాం? అన్నం తిన్నాక వెళదాం. అయితే హోటల్లో తిందాం. మనది జీతం తక్కువ ఉన్న, ఖర్చులు ఎక్కువ ఉన్న చిన్న కుటుంబం. ప్రస్తుతానికి ఇక్కడ చేసింది తింటే చాలు. ఇక్కడే ఉంది, ఎప్పుడు అన్నం కూర అదేనా ఉంది కదా. రోజుకి ఒక్క పూటైనా భోజనం దొరకదా అని ఆశతో జీవిస్తున్న ఎంతో మంది జనం ఇక్కడుంటున్నారు. అలా చూసినప్పుడు మనం ఎంతో సంతోషంగా జీవిస్తున్నాం. దొరికింది తిని బతకాలి, అలా బతికితే చాలు. టౌన్కే కదా వెళ్తున్నాం, ఏం చేయాలో నాకు తెలుసులే. నీ మొండితనం గెలిచిందనుకోకు. ఇక్కడికి తీసుకురాలేదని నువ్వు ఏడ్చి ఏడ్చి నీ ఆరోగ్యం చెడిపోతే నేనే కదా హాస్పిటల్ తీసుకువెళ్ళాలి. అందుకే నిన్ను తీసుకొచ్చాను. నాకు మీ గురించి బాగా తెలుసు. నా విషయంలో నో అన్నారంటే ఖచ్చితంగా తీసుకెళ్తారు. అది నీ మీద ఉన్న ప్రేమ వల్లే. దానికి తగినట్లు నువ్వు మొండికేస్తున్నావు. వెళ్లే ముందు ఒక విషయం, టీచర్ అమ్మ దగ్గర మీరు కోపంగా మాట్లాడకూడదు. నేను కోపడ్డానికి వచ్చానని నీకెవరు చెప్పారు? ఇంట్లో నా దగ్గర గొడవ పడ్డారు కదా, ఒకవేళ మీరు గొడవ పడాలనుకుంటే వెంటనే వెళ్ళిపోతాను. నేను మీ టీచర్తో మాట్లాడడానికే వచ్చాను. నువ్వందులో ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉంటే చాలు, అర్థమైందా? కోపడకు, నేను నిజమే చెప్పాను. నేను మాట్లాడేటప్పుడు మధ్యలో నువ్వు గనక మాట్లాడేవే అనుకో, ఇంకెప్పుడు ఇక్కడికి అసలు రానివను, అర్థమైందా? ఆగు, మీ టీచర్ వాళ్ళ అబ్బాయి పేరేంటి? బినుకుటన్. ఇక నుండి వాడితో మాట్లాడొద్దు. కాస్త కోపడతాడు కానీ నిజానికి మంచివాడు నానా. మంచి అబ్బాయి అయితే నిన్నెవరూ లేని రూమ్ లో పెట్టి లాక్ చేస్తాడా? ఎందుకు అలా చేశారని నేనే అడుగుతానులే, లేకపోతే మీరు అడగండి. నువ్వు ఎవరి దగ్గర ఏం అడగక్కర్లేదు. వాడి క్యారెక్టర్ తెలిసింది కదా, అది అర్థం చేసుకుని నడుచుకుంటే చాలు. నేను చూసుకుంటాను నాన్నా. రండి నాన్నా. నేను వెళ్ళి చూస్తానంటీ. వద్దు, నువ్వు రాయ్, నేను వెళ్ళి చూస్తాను.
ఆయన ఊళ్ళు తిరిగి బిచ్చమెత్తుకున్న కథను వింటున్నావా ఏంటి? ఆయన దగ్గు చూసావా? ఆయన ఎక్కడెక్కడ తిరిగొస్తున్నాడో ఎవరికి తెలుసు? ఆస్తమా అని నాకు అనుమానంగా ఉంది. పాపనాయన దగ్గరికి తీసుకువెళ్ళకు. ఇలా చూడండి మేడం, నాకు వయసైంది అనే విషయం నిజమే, కానీ కళ్ళకి చెవులకి ఏ ప్రాబ్లం కూడా లేదు. వయసైతే దగ్గొస్తుంది, ఊపిరి తడబడుతుంది, చర్మంలో ముడతలు పడతాయి, ఒంట్లో దురదలు అవి మొదలవుతాయి. వీటిని కారణంగా పెట్టి తాత దగ్గర నుంచి మనవళ్ళని దూరం చేయాలనుకునేటప్పుడు అది చాలా బాధగా ఉంటుంది. ఒక్క విషయం మీరు గుర్తుంచుకోండి, మట్టిలో గట్టిగా ఉండే వాళ్ల వేరుని మీరు పీకేస్తున్నారని అనిపిస్తుంది. అది మీరు తెలుసుకోండి. దానివల్ల అసలు మీకేం జరుగుతుందో తెలుసా? ఒక చిన్న గాలొచ్చినా కూడా అదంతా విరిగిపోతుంది.